హాయ్ వెల్కమ్ టు చంద్రాస్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్. సిగ్నల్ ప్రాసెసింగ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో కన్వల్యూషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందులో ఒక క్లాసిఫికేషన్ లీనియర్ కన్వల్యూషన్. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏం రాబట్టాలి. ఇన్పుట్ సీక్వెన్స్ సిస్టమ్ ఇన్పుట్ వచ్చేసి x of n ఇస్తారు, x of n ఇస్తారు. ద సేమ్ వే ఇంపల్స్ రెస్పాన్స్ కూడా ఇస్తారు అండ్ సిస్టమ్ అవుట్పుట్ y of n ని ఇవాల్యుయేట్ చేయమంటారు. సో x of n ఇదిగోండి, కన్వల్యూషన్ h of n విల్ గివ్ us y of n. ఇది కన్వల్యూషన్ అంటే కన్వల్యూషన్ ఆపరేషన్ అని చెప్పి ఇండికేషన్ అనమాట. సో ఏ ఈక్వేషన్తో ఇట్స్ x of n ఇస్తారు కదా, సో ఇండెక్స్ మార్చుకోవాలి, x of k మార్చుకోవాలి టు x of k ఇంటూ h of n. ఇది కూడా n డొమైన్లో, టైం డొమైన్లో ఉంది. n అండ్ ఇండెక్స్ మార్చుకోవాలి n - k అండ్ సమ్మేషన్ చేయాలండి ఈ ప్రోడక్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ k అండ్ n. ఈ ప్రోడక్ట్కి సమ్మేషన్ చేయాలి. సో దట్ విల్ బి k ఈక్వల్ టు -∞ టు +∞. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ y of n ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ అయితే బెటర్ కదా, ఒక న్యూమరికల్ చేసేస్తే ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ర్యాండమ్గా x of n తీసుకుందాం. x of n ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్గా 1, 2, 3, 1 ఇచ్చారు అని అనుకుందాం. ఈ సీక్వెన్స్తో పాటే మీరు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ గమనిస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఒక యారో మార్క్ ఇండికేట్ చేసి చూపిస్తారండి. ఇట్ హస్ గాట్ సమ్ సిగ్నిఫికెన్స్. ఓకే, అట్ ద సేమ్ వే h of n కూడా ర్యాండమ్గా సమ్ h of n ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక సీక్వెన్స్ 1, 2, 1, -1 ఏదో ఒకటి ర్యాండమ్గా. ఓకే, సో h of nకి కూడా ఒక యారో మార్క్ ఇండికేట్ చేసి చూపిస్తారు. సో ఈ యారో మార్క్కి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ద స్టార్టింగ్ పాయింట్, అంటే n ఈక్వల్ టు 0 దగ్గర x of n ఎంత ఉంది, n ఈక్వల్ టు 1 దగ్గర ఇంకా అది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. n ఈక్వల్ టు 1 దగ్గర x of n ఎంత ఉంది అని చెప్పి ఇండికేట్ చేయడానికి. ఇన్ ద సేమ్ వే ఇది కూడా n ఈక్వల్ టు 0 దగ్గర ఎంత ఉంది అని చెప్పడానికి ఇది ఇండికేట్ చేస్తారు. ఇటువైపు వస్తే ఇట్స్ n ఈక్వల్ టు -1 అండ్ n ఈక్వల్ టు 1, ఇది n ఈక్వల్ టు 2. ఇది రిప్రజెంటేషన్, యారో మార్క్ ఉన్న సిగ్నిఫికెన్స్ అయితే అది. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎలాగా ప్రొసీడ్ అవ్వాలి. ఇచ్చిన x of nకి మనం ఇండెక్స్ మార్చుకోవాలి కదా. సో అది కన్ఫ్యూజ్ అవుతారు యూజువల్గా, రాకెట్ సైన్స్ అయితే కాదు. సో x of n అని చెప్పి రాసుకొని x of k అని చెప్పి రాసుకొని x of k ఈజ్ ఈక్వల్ టు సేమ్ సీక్వెన్స్ అండి, 1, 2, 3, 1 సేమ్ సీక్వెన్స్. యారో కూడా యాజ్ ఇట్ ఈజ్, యారో కూడా అదే. k ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకుంటాం. ఇది k ఈక్వల్ టు 0 దగ్గర ఇంత, k ఈక్వల్ టు 1 దగ్గర ఇంత, k ఈక్వల్ టు 2 దగ్గర ఇంత అని చెప్పి 2 దగ్గర 3. n కాస్త k ఇండెక్స్ మార్చుకోవటమే. ఇన్ ద సేమ్ వే ఇదిగోండి, ఇది h of n h of k అవుతుంది. h of n కాస్త h of k అవుతుంది. h of k విచ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1, 2, 1 -1 విత్ ద ఇండికేషన్ ఇదే, లైక్ ఒక యారో మార్క్ ఇండికేట్ చేసి k ఈక్వల్ టు 0 అని చెప్పి చెప్తానండి. సో మనకు కావాల్సింది ఈ h of n - k మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. y of n ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో ఈ h of n - k అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, మనకి ఇది కావాలి. ఇప్పుడు h of k ఉంది, h of -k కావాలి. సో అది ఏం చేస్తే జస్ట్ k ఈక్వల్ టు 0 దగ్గర h of kని ఫ్లిప్ చేస్తాం అంతే. వాట్స్ దాట్ సీక్వెన్స్, ఇదిగోండి ఇక్కడ h of -k ఇక్కడ రాస్తున్నాను. h of -k ఈజ్ ఈక్వల్ టు జస్ట్ k ఈక్వల్ టు 0 దగ్గర సేమ్ అదే 2 ఉంటుంది, k ఈక్వల్ టు 0 దగ్గర. సో జస్ట్ ఫ్లిప్ చేస్తున్నాను. ఇటువైపు వెళ్తే ఇట్స్ 1, -1, అండ్ 1. ఓకే, సో ఇదే h of -k. ఇప్పుడు గైజ్ ఇది ఇక్కడ ఏం లేనప్పుడు 0 అనుకోవచ్చు కదా. ఇది 0 షిఫ్ట్ అన్నట్టు, ఇంకా ఏం షిఫ్టింగ్ జరగల, ఇటు షిఫ్ట్ కానీ అటు షిఫ్ట్ కానీ ఏం జరగలేదు. విత్ రెస్పెక్ట్ టు k ఈక్వల్ టు 0 ఫ్లిప్ చేసాము. సో k ఈక్వల్ టు 0 దగ్గర షిఫ్ట్ జరిగినట్టు. ఓకే, సో దీని నుంచి ఇప్పుడు ఈ రెండు సీక్వెన్సెస్ యూజ్ చేసుకొని, ఇది x of k యూజ్ చేసుకొని h of -k యూజ్ చేసుకొని మనం y of
ఎన్ వాల్యూస్ ఇవాల్యుయేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫర్ సపోజింగ్ y ఆఫ్ 0 కడదాం. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు చూడండి y ఆఫ్ n కదా, y ఆఫ్ n n ప్లేస్లో 0 వచ్చింది. ఇన్ ద సెన్స్ సమ్మేషన్ k ఈక్వల్ టు -∞ టు +∞ x ఆఫ్ k ఇంటూ h ఆఫ్ n ప్లేస్లో 0 - k అంటే షిఫ్టింగ్ లేని h ఆఫ్ -k, జీరో షిఫ్ట్ విత్ జీరో షిఫ్ట్. సో ఎలా రాసుకుంటామంటే x ఆఫ్ k సీక్వెన్స్, దానికి బెటర్ రిఫరెన్స్ ఒకటి రాసుకుందామండి. k ఈక్వల్ టు 0 దగ్గర k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2 అండ్ ఈక్వల్ టు 3, అలాగే ఈజీగా ఉండేది దానికి. k ఈక్వల్ టు -1 అండ్ k ఈక్వల్ టు -2. ఓకే, సో x ఆఫ్ k రాసుకుంటే నేను ఇక్కడ x ఆఫ్ k రాసుకుంటున్నాను, x ఆఫ్ k సీక్వెన్స్ రాసుకుంటున్నాను. x ఆఫ్ k సీక్వెన్స్ k ఈక్వల్ టు 0 దగ్గర ఇట్స్ 1, k ఈక్వల్ టు 0 దగ్గర x ఆఫ్ k 1 ఉంది అండ్ ఇట్స్ 2 3 1. ఓకే, సో నేను ఇక్కడ h ఆఫ్ 0 - k దగ్గర రాసుకుంటున్నాను. అది ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ ఏం లేదు కదా, ఇది ఏం లేనప్పుడు ఇదే 0, లైక్ k ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది సీక్వెన్స్. k ఈక్వల్ టు 0 దగ్గర ఎంత ఉందండి, ఇది 2 అండ్ ఇటువైపు వెళ్తే 1 అండ్ ఇటువైపు వస్తే ఇట్స్ 1 అండ్ ఇది -1. ఇక్కడ ఈ సీక్వెన్స్లో రాసుకున్నాం కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించాలండి. ఇక్కడ ఏం లేనప్పుడు లీనియర్ కన్వల్యూషన్లో ఇక్కడ 0తో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ జీరోస్ ఓవర్ హియర్, ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కన్వల్యూషన్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసినట్టయితే ఇది మల్టిప్లికేషన్ అండ్ ఇది సమ్మేషన్, అంటే ఇదే ఇక్కడే ఈ సీక్వెన్స్లలో మల్టిప్లికేషన్ జరుగుతుంది అండ్ సమ్మేషన్ కూడా జరుగుతుంది. లెట్స్ సీ హౌ దాట్ ఈస్ ఒబ్టైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి y ఆఫ్ 0 ఇవాల్యుయేట్ చేయొచ్చండి. y ఆఫ్ 0 ఇవాల్యుయేట్ చేస్తున్నాము. y ఆఫ్ 0 విల్ బీ ఈక్వల్ టు ఎస్ ఇది ఇంటూ ఇది ఇట్స్ 0 ప్లస్ ఇది ఇంటూ ఇది 0 ప్లస్ ఇది 1 ఇంటూ 2 ఇట్స్ 2 ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఇక్కడ అడిషన్ జరుగుతుంది. 2 ఇంటూ 1 ఇట్స్ 2 ప్లస్ ఇట్స్ 0 ప్లస్ డాట్ 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 ఇంక వెళ్ళిపోతుంది. సో దీని నుంచి మనకు y ఆఫ్ 0 విల్ బీ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్స్ 4 అండి. y ఆఫ్ 0 ఈక్వల్ టు 4. ఇది ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్. అండ్ y ఆఫ్ -1 ఇవాల్యుయేట్ చేద్దామండి. y ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇదే ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఏంటది, x ఆఫ్ k మల్టిప్లైడ్ విత్ h ఆఫ్ n ప్లేస్లో -1 వచ్చింది, ఒకసారి గమనించండి. -1 - k and summation is from k equal to -∞ to +∞. okay, as zeros -∞ dot 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 0 +∞ dot 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 0, బట్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఇవాల్యుయేట్ చేస్తాం. సో ఆ రకంగా మళ్ళీ రిఫరెన్స్ కోసమని k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు 3, ఇటువైపు వస్తే k ఈక్వల్ టు -1, k ఈక్వల్ టు -2, k ఈక్వల్ టు -3. ఓకే, సో నేను x ఆఫ్ n సీక్వెన్స్ ఇక్కడ రాసుకుంటున్నాను. x ఆఫ్ n విల్ బీ ఈక్వల్ టు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, k ఈక్వల్ టు 0 దగ్గర ఇట్స్ 1, k ఈక్వల్ టు 0 దగ్గర ఇట్స్ వాల్యూ ఇస్ 1, k ఈక్వల్ టు 1 దగ్గర 2 అండ్ 3 అండ్ 1. ఓకే, సో ఇప్పుడు h ఆఫ్ ఇదిగో ఇక్కడ మీరు గమనించాలండి, h ఆఫ్ -1 - k. ఇందాక h ఆఫ్ 0 - k అన్నప్పుడు h ఆఫ్ k ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, k ఈక్వల్ టు 0 దగ్గర. ఇప్పుడు h ఆఫ్ -1 - k అన్నప్పుడు ఈ మొత్తం సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో తీసుకొచ్చి k - 1 దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో k - 1 దగ్గర ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కీ రోల్, k - 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది h ఆఫ్ -1 - k, k ఈక్వల్ టు -1 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఈ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 2, అటువైపు వెళ్తే 1, ఇటువైపు వస్తే ఇట్స్ 1 అండ్ -1. ఓకే, సో ఈ సీక్వెన్సెస్కి వన్స్ అగైన్ ఏం లేనప్పుడు ఇక్కడ జీరోస్ ఇంట్రడ్యూస్ చేస్తాము, 0 అండ్ ఇక్కడ కూడా ఇట్స్ 0, ఇట్స్ 0, ఇట్స్ 0. ఓకే, సో జీరోస్ ఇవన్నీ జీరోసే, ఇట్స్ 0 డాట్ 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 ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇట్స్ 0, ఎవ్రీథింగ్ డాట్ 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 అప్ టు ఇన్ఫినిట్. సో మనకు y ఆఫ్ -1 విల్ బీ ఈక్వల్ టు దాన్ని యాడ్ చేస్తే ఇట్స్ 1.
అదిగోండి y of -1 వాల్యూ ఇది నోట్ చేసుకోండి ప్లీజ్. ద సేమ్ వే y of 1, how to evaluate for y of 1 will be equal to మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటామండి. k equal to 1 0, k equal to 1 etc, k equal to 2 and 3. x of k రాసుకుంటున్నాను. x of k, k equal to 1 2 3 and 1, 1 2 3 and 1. okay, so ఇది k equal to -1 etc. what it says, ఈ ఈక్వేషన్లో మనకు కావాల్సింది x of k ఇంటూ h of 1 minus k కదా. సో ఈ సీక్వెన్స్ h of -k వచ్చేసి k equal to 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే k equal to 1 దగ్గర ఇది క్రూషియల్ అండి. k equal to 1 దగ్గర ఇదిగో k equal to 1 దగ్గర వి స్టార్ట్ అండ్ ఇట్స్ 2, అటువైపు వెళ్తే ఇట్స్ 1 అండ్ ఇట్ సైడ్ వస్తే ఇట్స్ 1 విత్ -1. ఓకే, సో ఇది సరిపోయిందా? ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ 0 అండ్ ఈవెన్ వి హ్యావ్ 0 ఓవర్ హియర్. సో ఇది ఇంటూ ఇది ఇట్స్ 0 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 3 ఎంతండి? ఇట్స్ 8 అండ్ సో వీ హ్యావ్ y of 1 విల్ బీ ఈక్వల్ టు 8. ఇది y of 1 అండి. సో నోట్ చేసుకోండి ప్లీజ్. నౌ y of 2 ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం? y of 2 సేమ్ ఇదే సీక్వెన్స్ యూజ్ చేసుకొని x of k, ఐ మీన్ k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2 అండ్ k ఈక్వల్ టు 3. ఇటువైపు వస్తే k ఈక్వల్ టు -1. ఓకే, సో x of k సీక్వెన్స్ ఇక్కడ రాసుకుంటున్నాను. x of k ఇట్స్ k ఈక్వల్ టు 0 దగ్గర ఎంత అండి? ఇట్స్ 1 2 3 అండ్ 1, ఇజంట్ ఇట్? ఇక్కడ h of గైజ్ ఇప్పుడు y of 2 ఇవాల్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు 2 minus k అంటే ఇది 2, k ఈక్వల్ టు 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది x of I mean h of 2 minus k. సో స్టార్టింగ్ పాయింట్ ఇది ఇట్స్ 2 ఓవర్ హియర్, ఇట్స్ 1 అండ్ ఇట్ వస్తే 1 అండ్ -1. ఓకే, తర్వాత ఐ మీన్ సరిపోయింది, అలైన్మెంట్ సరిపోయింది, జీరోస్ అక్కర్లేదు. సో ఇట్స్ 1 into 1 ఇట్స్ -1 ప్లస్ 2 into 1 ఇట్స్ 2, ఇట్స్ 2 ప్లస్ 3 into 2 ఇట్స్ 6 ప్లస్ 1 into 1 ఇట్స్ 1. సో ఇది పోతుంది అండ్ వన్స్ అగైన్ y of 2 is equal to 8 కదా. ఓకే, y of 1 8, y of 2 కూడా 8. చెక్ దిస్ వన్. సో ఇది ద సేమ్ వే y of 3 విల్ బి సేమ్ యాజ్ ఇట్ ఈస్. k ఈక్వల్ టు 0 దగ్గర x of k స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ x of k సీక్వెన్స్ ఫర్ x of k. k ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇట్స్ 1 2 3 అండ్ 1 అండ్ ఇది ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో మనకు x of k ఇంటూ h of 3 minus k కావాలి కదా. n ప్లేస్లో 3 వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే k ఈక్వల్ టు 3 దగ్గర, k ఈక్వల్ టు 3 దగ్గర అది మనకు h of 3 minus k స్టార్ట్ అవుతుంది. అంటే k ఈక్వల్ టు 3 ఇట్స్ 2 1 అండ్ 1 అండ్ -1. ఓకే, సో ఆ రకంగా ఇట్ విల్ బి 0 ఓవర్ హియర్. ఇట్స్ 0 ప్రొసీజర్ ప్రకారం. సో ఇట్స్ 0 ప్లస్ -2 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 0. ఓకే, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలేది y of 3 విల్ బీ ఈక్వల్ టు ఓన్లీ సింప్లీ 3నా? యా, ఆఫ్ కోర్స్ 3. y of 2 ఇదిగోండి. నౌ హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ y of 4? y of 4 ఇవాల్యుయేట్ చేసినప్పుడు x of k యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ అదే ప్రొసీడియర్ కదా. x of k 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు 1 2 3 అండ్ 1 అండ్ ఈ ప్రాసెస్లో మనకు y of 4 ఇవాల్యుయేట్ చేసినప్పుడు x of k h of 4 minus k కావాలి కదా. దిస్ సీక్వెన్స్ h of 4 minus k విల్ స్టార్ట్ ఫ్రమ్ k ఈక్వల్ టు 4. అప్పుడు హియర్ దిస్ కంప్లీట్ సీక్వెన్స్ k ఈక్వల్ టు 0 కాదు, k ఈక్వల్ టు 4 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో k ఈక్వల్ టు 4 దగ్గర స్టార్ట్ అయినప్పుడు హియర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఇట్స్ 2, ఇట్స్ 1 అండ్ 1, ఇట్స్ 1 అగైన్, ఇట్స్ -1. ఓకే, సో ఆ ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ ఏం లేనప్పుడు 0తో ఫిల్ చేస్తాం. సో 0, ఇట్స్ 0 అగైన్, అక్కడ ఏం లేదు కదా. సో దిస్ ఇంటూ దిస్ ఇట్స్ 0 ప్లస్ -3 ప్లస్ ఇట్స్ 1 ప్లస్ 0 డాట్ 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 ఇట్స్ 0. ఓకే, సో ఇట్స్ -2 ఎంత? y ఈక్వల్ టు 4
is equal to -2. ఇది మనకు వచ్చిన వాల్యూస్. ద సేమ్ వే y ఈక్వల్ టు y ఆఫ్ 5 ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తామండి? ద సేమ్ సీక్వెన్స్ ఇది x ఆఫ్ k 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 అండ్ 1 అండ్ h ఆఫ్ ఈ ప్రాసెస్లో h ఆఫ్ -k 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవాల్యుయేషన్ పాయింట్ ఫర్ h ఆఫ్ -k. సో ఆ రకంగా ఇట్స్ 2 1 ఇట్స్ 1 అండ్ -1 అంతేనా? యా 2 5 k ఈక్వల్ టు 5 దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ 2, అటువైపు వెళ్తే 1 అండ్ 1 అండ్ -1 ఆఫ్ కోర్స్ ఇదే కరెక్ట్ రైట్. అండ్ ఏ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇట్ షుడ్ బి ఇంట్రడ్యూస్ విత్ జీరోస్ 0 0 0 అండ్ 0. సో ఇట్స్ 0 ప్లస్ -1 ఇట్స్ 0. సో ఫైనల్గా మనకు వచ్చిన y5 వాల్యూ ఎంత అండి? y5 ఈక్వల్ టు -1. ఓకే, సో ఇవి y of -1 0 1 2 3 and y of 4 we have y of 4 ఎంతండి? ఇట్స్ -2 and y of 5 ఈక్వల్ టు -1. సరిపోయింది, ఇంతవరకే ప్రాసెస్. y of -2 కట్టము, y of -6కి కూడా వెళ్ళము, బికాజ్ ఇంకా షిఫ్ట్ అయితే మొత్తం షిఫ్ట్ అయితే ఇట్ విల్ బి 0. అంతకుముందు y of -2 కట్టినప్పుడు కూడా ఐ మీన్ y of -2 కట్టితే కూడా ఇట్ విల్ బి 0. సో వీ డోంట్ నీడ్ టు ఇవాల్యుయేట్ ఫర్ y of -2. సో ఇది మనకు ఇప్పుడు y of n ఎలా రాస్తాం? ఫైనల్ ఇది y of 5 ఎక్సెట్రా. మరి ఇవన్నీ సీక్వెన్స్లో పెట్టుకుంటే y of -1 ఇట్స్ 1, y of 0 ఇట్స్ 4 అండ్ 8 8 y of 3 ఇట్స్ 3, y of 4 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఇట్స్ -2 అండ్ y of 5 ఈజ్ -1. ఓకే, సో y of 6 కట్టక్కర్లేదు ఎందుకంటే ఇంకా షిఫ్ట్ అయితే 0, మొత్తం ప్రొడక్ట్ అంతా 0 అయిపోతుంది. ఇంతే కాదండి, యాక్చువల్గా తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి సీక్వెన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడానికి వీ హ్యావ్ అన్ యారో మార్కర్ రైట్. ఇదిగోండి ఇక్కడ, ఎందుకంటే ఇది y of 0 ఈక్వల్ టు 4 కాబట్టి ఇక్కడ లైక్ ఇట్స్ n ఈక్వల్ టు 0. ఇది కన్వల్యూషన్ ప్రాసెస్. ఇక్కడ దీంతో కాదు, యాక్చువల్గా ఇది ఒక మెథడ్, ఇంకొక మెథడ్ గ్రాఫ్తో రిప్రజెంట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైనల్గా ఇది గ్రాఫ్లో చేయాలంటే ఇట్స్ n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2 3 4 5 కదా. అండ్ ఇటువైపు వస్తే -1 అండ్ -2 సారీ, అండ్ ఇటువైపు వస్తే ఇట్స్ -1. అంటే ఇది గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాల్సి వస్తే ఇట్ విల్ బి లైక్ దిస్. గ్రాఫ్లో ఇదే సీక్వెన్స్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాల్సి వస్తే n ఈక్వల్ టు 0 దగ్గర ఎంత అండి? ఇట్స్ 4, అంటే వాల్యూ 4 ఉంది. అండ్ n ఈక్వల్ టు 1 దగ్గర ఇట్స్ 8, n ఈక్వల్ టు 1, సో n ఈక్వల్ టు 1 ఇట్స్ 8. ద సేమ్ వే n ఈక్వల్ టు 2 దగ్గర కూడా ఇట్స్ 8 అండ్ n ఈక్వల్ టు 3 దగ్గర ఇట్స్ 3, అంటే దీనికంటే కొంచెం తక్కువ, ఇట్స్ 3 4 సపోజింగ్ ఇట్స్ 3. అండ్ n ఈక్వల్ టు 4 దగ్గర ఇట్స్ -2, అంటే కిందకి రావాలి, ఇట్స్ -2. ఇది ఎక్కడో ఇది -1 అని, ఇది -2 అన్నప్పుడు సో దిస్ విల్ బి -2 n ఈక్వల్ టు 4 దగ్గర. అలాగే n ఈక్వల్ టు 5 దగ్గర ఇట్స్ -1, ఇక్కడ ఎక్కడో -1. ఓకే, మరి ఇటువైపు వస్తే ఇట్స్ n ఈక్వల్ టు -1 దగ్గర 1, n ఈక్వల్ టు ఇక్కడ n ఈక్వల్ టు -1 ఇట్స్ సమ్వేర్ ఇట్స్ 1. సో మొత్తం మీరు వేరే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క అప్రోచ్. ఇది ఒక మెథడ్ అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ గ్రాఫ్ మెథడ్తో కూడా చేసుకుంటారు అనమాట. రిజల్ట్ విల్ బీ సేమ్, కన్ఫ్యూజన్ లేకుండా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అండ్ h of -k విల్ బీ ప్లేయింగ్ ద కీ రోల్ ఇన్ ఇవాల్యుయేటింగ్ y of n. ఓకే, నోట్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు చూసుకున్నాం కదా y of n కన్వల్యూషన్, y of n ఐ మీన్ రెస్పాన్స్ y of n ఈజ్ ఈక్వల్ టు x of n కన్వల్యూషన్ h of n. ఏ ఈక్వేషన్ యూజ్ చేసుకుని సమేషన్ ఇండెక్స్ మారుతుంది కదా, k ఈక్వల్ టు -∞ టు +∞ x of k h of n - k, అంతేనా? సో ఆల్రెడీ ఇప్పుడే ఒక న్యూమరికల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్తో కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి ఇదే ఫ్లోలో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూసేద్దాం. ఓకే, సో ఇది కేస్ అయినప్పుడు వాట్ ఇఫ్ x1 కన్వల్యూషన్ బిట్వీన్ x1 అండ్ x2, కన్వల్యూషన్ బిట్వీన్ x1 అండ్ x2 సేమ్ ఇదే కదా. అంటే ఇక్కడ x of n ఇచ్చాము, h of n ఇచ్చాము, ఇక్కడ x1 x2 అని చెప్తున్నాము. సేమ్ ప్రొసీడ్యూర్, ఇట్స్ సమేషన్
k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఐ మీన్ ఇన్ఫినిటీ. ఓకే, ఇండెక్స్ మారుతుంది, x1 ఆఫ్ k ఇంటూ x2 ఆఫ్ n మైనస్ k, కన్వల్యూషన్ బిట్వీన్. ఓకే, సో ఇది రివర్స్లో రాయకూడదా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. బంగారం లాగా రాసుకోవచ్చు, ఇట్ x2 ఆఫ్ k ఇంటూ h1 ఆఫ్ n మైనస్ k అని చెప్పి చక్కగా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇది. ఓకే, ఇప్పుడే చూసారు కాబట్టి కొంచెం ఫెమిలియర్ అయ్యారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, జెడ్ ట్రాన్స్ఫార్మ్ అసలు డెఫినేషన్ ప్రకారం ఏమి ఇస్తారు, ఏం కట్టాలి, ఏ ప్రొసీజర్తో ఎవాల్యుయేట్ చేయాలి. యాజ్ యూజువల్ డిస్క్రీట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారు. ఓకే, ఇదే ఎక్స్ ఆఫ్ ఎన్కి అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టాల్సి వస్తే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఎలా డినోట్ చేస్తాము, ఎక్స్ ఆఫ్ జెడ్తో డినోట్ చేస్తాము జెడ్ ట్రాన్స్ఫార్మ్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇచ్చిన ఎక్స్ ఆఫ్ ఎన్కి జెడ్ రైస్ టు మైనస్ ఎన్తో మల్టిప్లై చేసి సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ చేస్తాం. అంటే ప్రతి ఎన్ వాల్యూ దగ్గర 0 ఒకసారి, ఇటు వస్తే -1 ఒకసారి, ఎక్సెట్రా ఎన్ వాల్యూ డిఫరెంట్ ఎన్ వాల్యూస్ ప్లగ్ చేసుకుని మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ సమ్మేషన్ చేస్తాం. ఇది జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం. మరి జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x1 ఆఫ్ n కన్వల్యూషన్ x2 ఆఫ్ n ఏం రాస్తామండి? జనరల్గా ఒక ఎట్ ఎ గ్లాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు, బట్ సేమ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఇది వచ్చేస్తుంది. అంటే ఎక్స్ ఆఫ్ ఇచ్చిన x1 ఆఫ్ n కన్వల్యూషన్ x2 ఆఫ్ n ఈ సీక్వెన్స్ని జెడ్ రైస్ టు మైనస్ ఎన్తో మల్టిప్లై చేసి సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీకి సమ్మేషన్ చేస్తాం కదా. సో ఇది జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. ముందుకు వెళ్తే ఇదిగోండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇటువైపు ఉన్న జెడ్ రైస్ టు మైనస్ ఎన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఇది ఐ గెస్ దీంతో రాసుకోవచ్చు అండి, గెస్ కాదు, ఇట్స్ కరెక్ట్. x1 ఆఫ్ n కన్వల్యూషన్ x2 ఆఫ్ n దీంతో రాసుకోవచ్చు. ఇట్స్ సమ్మేషన్ ఏంటండి అది, k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ x1 ఆఫ్ k ఇంటూ x2 ఆఫ్ n మైనస్ k. ఓకే, సో ఇది ఈ మొత్తం కదా, ఈ మొత్తం ఇలా ఉంది, ఇది ఫర్ దిస్ వన్. సో మ్యాథ్స్లో ఉన్న మనకు మ్యాథ్స్లో ఉన్న సౌలభ్యం ఏంటి అంటే ఇవన్నీ ఇంటర్చేంజ్ చేసుకొని చాలా సబ్స్టిట్యూషన్స్ అవన్నీ ఇంటర్చేంజ్ చేసుకొని చాలా ఉంది. అంటే ఇది ముందుకి ఇది వెనక్కి, ఇది ముందుకి ఇది వెనక్కి, లేకపోతే ఇది ఈ రెండు బయట తీసి ఈ రెండు ఇక్కడ తీసి ఆ సౌలభ్యం ఉంది. ఓకే, అండ్ ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ నేను జెడ్ రైస్ టు కే ఇంటూ జెడ్ రైస్ టు మైనస్ కేతో మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ యాడ్ చేస్తే 0 అయిపోయి మళ్ళీ ఇక్కడికే వస్తాం కదా, అది దాని ఉద్దేశం. సో అండ్ ఇంకొకటి ఇక్కడ చిన్న చేంజెస్ అండి, నేను ఇది బయట తీసేస్తున్నాను. ఓకే, ఇది సమ్మేషన్ k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అండ్ x1 ఆఫ్ k తీస్తున్నా, x1 ఆఫ్ k తర్వాత జెడ్ రైస్ టు మైనస్ k కూడా తీస్తున్నా, జెడ్ రైస్ టు మైనస్ k కూడా తీస్తున్నా. ఓకే, ఇవంతా ప్రొడక్టే కదా, ఆఫ్ కోర్స్ ప్రొడక్ట్. అంటే ఇదిగోండి, ఇది వచ్చేసింది బయటికి, ఐ గాట్ దిస్ వన్ అవుట్ సైడ్. ఓకే, అండ్ ఇది కూడా వచ్చేసింది, ఇది అయిపోయింది, అండ్ ఇది కూడా అయిపోయింది. ఓకే, సో ఇంకేం రాసుకోవచ్చు, ఇంకేం మిగిలిన, ఇట్స్ సమ్మేషన్. విడిగా ఇలా రాసుకోవచ్చు అండి, మ్యాథ్స్లో ఉన్న సౌలభ్యమే అది. రీఅరేంజింగ్ అని చెప్తారు కదా, రీఅరేంజింగ్. ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇది x2 ఆఫ్ n మైనస్ కే, జెడ్ రైస్ టు ఏమండి ఇక్కడ జెడ్. ఓకే, తర్వాత మైనస్ కామన్ తీస్తున్నాను, ఇందులోంచి మైనస్ కామన్ తీస్తున్నాను. ఇందులో ఉన్న -1 వచ్చేసింది, సో ఇట్స్ పాజిటివ్. ఇందులో ఉన్న నెగిటివ్ బయటకు వచ్చింది కాబట్టి దట్ బికమ్స్ నెగిటివ్. ఓకే, సో ఇది కంటిన్యూషన్. అండ్ అటు రాస్తున్నానండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇట్స్ ఈ కేసులో గైజ్ ఇక్కడ k ఈక్వల్ టు
n, అండ్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ n మైనస్ k ఈక్వల్ టు సమ్ p అని రాసుకుంటాను. ఓకే, అప్పుడు సబ్స్టిట్యూషన్ అప్పుడు ఇది కూడా మారుతాయండి. సో అది ఎలా ఇక్కడ నుంచే ఈ సಮೇషన్ లిమిట్స్ కూడా మారుతుంది. k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ, n విల్ బీ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. k ఈక్వల్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టుకుంటే n ఈక్వల్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇది అయిపోయింది. ఇక్కడ సేమ్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ, n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ మైనస్ k విచ్ ఇస్ ఈక్వల్ టు p విల్ బీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. ఏం పక్కనైనా ఇంకేం నిలవదు కదండి, అట్స్ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, అలానే n ఈక్వల్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ అయినప్పుడు పాజిటివ్ ఇన్ఫినిటీ మైనస్ k ఈక్వల్ టు p, సో p విల్ బీ ఈక్వల్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీతో స్టార్ట్ అయినప్పుడు p కూడా మైనస్ ఇన్ఫినిటీతో స్టార్ట్ అవుతుంది. n ఈక్వల్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ స్టార్ట్ అయినప్పుడు p కూడా పాజిటివ్ ఇన్ఫినిటీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ సబ్స్టిట్యూషన్తో ఎలా రాయొచ్చు? సమ్మేషన్ RHS మాత్రం రాస్తున్నానండి. సమ్మేషన్ nకి వచ్చేసింది, n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. హియర్ ఇట్స్ x1 ఆఫ్ n z రైజ్ టు మైనస్ n. ఓకే, ఇది z ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసిందండి, జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇది ఇంటూ రెండు సమ్మేషన్ np అవుతుంది కదా, p ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇది మొత్తం x2 ఆఫ్ p అండ్ z రైజ్ టు మైనస్ p. అండ్ జాగ్రత్తగా గమనించండి, ఇది n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ n z రైజ్ టు మైనస్ n. సమ్మేషన్ p ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ x ఆఫ్ p z రైజ్ టు మైనస్ p, అది కూడా ఒక z ట్రాన్స్ఫార్మ్ అండి. సో దిస్ విల్ బీ x1 ఆఫ్ z, మధ్యలో ఏముంది ప్రొడక్ట్ కదా, x2 ఆఫ్ z విచ్ ఇస్ ఈక్వల్ టు, ఐ మీన్ దేనికి ఇదంతా ఎక్కడి నుంచి మొదలెట్టాం, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x1 ఆఫ్ n కన్వల్యూషన్ x2 ఆఫ్ n. రైట్, ఇది ఫైనల్ ప్రూఫ్. ఏం చెప్తారంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వస్తుంది, కన్వల్యూషన్ ఇన్ n డొమైన్, టైమ్ డొమైన్. కన్వల్యూషన్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది కదా. సో కన్వల్యూషన్ ఇన్ టైమ్ డొమైన్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఇన్ z డొమైన్. ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. హోప్ యూ అండర్స్టూడ్ ద అనాలిసిస్. సో అర్థమై మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే support me with your valuable share and subscription. Thank you for watching.